హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది గోరుచిక్కుడుకాయతో కొబ్బరి ఫ్రై అండి. కొబ్బరి ఫ్రైతో కూర. గోరుచిక్కుడుకాయ అండి, ఒక ½ కిలో గోరుచిక్కుడుకాయలు ఇలా సన్నగా కట్ చేసి ఒక్క ఉడుకు రానిచ్చేసానండి. అంటే ఒక్కొక్క 80% ఉడికింది. దీంట్లోకి కొబ్బరి ఇంత అక్కర్లేదు, కొంచెం చూసుకొని తీసుకుందాం. పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పసుపు, నూనె, కారం, జీలకర్ర, ధనియాల పొడి అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇదేనండి. స్టవ్ వెలిగించుకొని ఇది బాగుంటుంది. ఇది చపాతీల్లో కూడా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఇవ్వండి. నూనె వేసేసాను. ఒకసారి నూనె కాయింది. వేసిన తర్వాత కొబ్బరి వేసి బాగా ఎర్రగా వేయాలండి. ఇవన్నీ వేగింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వేద్దామండి, ఎక్కువ అక్కర్లేదు. కొబ్బరి కూరను బట్టి వేసుకోవాలి. నేను ఒక చిప్పన్నర కొబ్బరి వేస్తున్నాను. అంటే 2 కొబ్బరి చిప్పలు కూడా కలిపి వేయటలేదు, కొబ్బరిన్నర వేస్తున్నాను. కొంచెం తినగలిగిన వాళ్ళు అంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇది వేగుతుండగా ఉప్పు, పసుపు వేసుకున్నాం అనుకోండి. పసుపు కొంచెం వేసి గోరుచిక్కుడుకాయ వేయండి. గోరుచిక్కుడుకాయ కానీ గోకరకాయ అని కానీ అంటారు, ఇక్కడ గోకరకాయ అంటారు. ఇది కొంచెం వేగాలండి. మరీ ఇది అవ్వకుండా వేసేసేసాం అనుకోండి, అది ఇది కలిపి వేగితే కొంచెం ఫ్రై లాగా వస్తుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకున్నాం. గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టినవే కదండి, దీంట్లో తడి ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికినవి కాబట్టి కలిపి దీంట్లోకి పసుపు కొంచెం వేసాను. ఇంకా కొబ్బరి ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. కారం తినగలిగిన వాళ్ళకి ఇంకొంచెం వేయచ్చు. జీలకర్ర, ధనియాల పొడి అన్నీ కలిపి వేసి బాగా దూరగా వేగించేదాకా కొంచెం వేగితే బాగుంటుంది కూర. ఇప్పుడు కలిపి తెలుసండి, 90% తెలిసి ఉండొచ్చు. కావాలని కొంచెం కొబ్బరి వేసి కొంచెం శనగపిండి వేయించింది పొడి కూడా చల్లుకుంటారు, చాలా బాగుంటుందని. అంతేనండి. గోరుచిక్కుడుకాయ కొబ్బరితో ఫ్రై, వేపుడు కూరని ఫ్రై అని అంటారు. అంతేనండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూడండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.